భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భారతదేశపు వ్యవస్థ ఎలాంటిదేనంటే తల్లి తండ్రి, అటువైపు తల్లి తండ్రి, ఆ బంధువులు ఈ బంధువులు, పెద్దవాళ్ళు, మధ్యవర్తులు, వాళ్ళు వీళ్ళందరూ కలిపి చేసిన పెళ్లిళ్ళు 100 సంవత్సరాలు బతికాయి భారతదేశంలో. మా అంతట మేమే ఎంచుకుంటాం, మా అంతట మేమే చూసుకుంటామని ఏరి కోరి చేసుకున్న పెళ్లిల్లో 100 పెళ్లిల్లో 99 పెళ్లిళ్ళు కూడా నిలబడలేదు ఈ భారతదేశం. నిజమది. తల్లి తండ్రి, వాళ్ళు వీళ్ళు, ఆ పరంపర, ఈ వంశము, ఆ కులము, ఈ కులము, మంచి చెడు, ముందు వెనక అన్ని ఆలోచించి ఆచి తూచి అడుగులేసి నిదానంగా విచారణ చేసి అన్ని రకాల పరిశీలన చేసి, ఓహో నా కూతురికి అబ్బాయి అయితే కరెక్ట్ గా సరిపోతాడని కాగితంలో చక్రాలు వేసి జాతకాలు వేసి అన్ని చూసి చెంది పెద్దవాళ్ళని కూర్చోబెట్టి, గురువుల్ని కూర్చోబెట్టి, సత్పండితుల్ని కూర్చోబెట్టి విచారణ చేసి ఇన్ని ఆలోచనలు చేసి పందిరి వేసి అవి కట్టి ఇవి చేసి అన్ని చేసి అందరినీ పిలుచుకొని చక్కగా జరిగిన పెళ్లిళ్ళు ఈ రోజు గుర్తుపెట్టుకోండి పాడవలేదు. ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం చూడండి, అసలు భారతదేశంలో హిందువుల్లో విడాకులు అనేది ఎవరు అడగరు. ఇప్పుడు పెళ్ళయి మొదటి నెల ఈ పిల్ల అక్కడికి ఇంటికి కూడా పూర్తిగా ఉండదు, వెంటనే ఇంటికి వచ్చేసి విడాకులు. అంత బలహీన పడిపోయింది మన వ్యవస్థ. ఆ భార్యకి వివాహ సమయంలో 4 సుముహూర్తాలు ఉంటాయి. వివాహ సమయంలో ఒక్క సుముహూర్తం కాదండి, 4 సుముహూర్తాలు ఉంటాయి. ఆ సుముహూర్తాలు 4 ఏంటనంటే, మొట్టమొదటిది జీలకర్ర బెల్లం పెడతారు. రెండవ సుముహూర్తం ఏంటంటే అయిన తర్వాత అప్పుడు మాంగళ్య గౌరి పూజ చేసి ఆ మంగళసూత్ర ధారణ ఉంటుంది. మూడవ సుముహూర్తం ఏంటనంటే పాణిగ్రహణం ఉంటుంది. 4వ సుముహూర్తం ఏంటంటే సప్తపది, 7 అడుగులు వేయిస్తారు. అసలు అన్నిట్లో ఈ మాంగళ్య ధారణ ఉంది కదా, మంగళసూత్ర ధారణ, అది వేసేటప్పుడు 3 వేస్తారు. గట్టిగా తిట్టంగా ఉండడానికి ఇంకోటి కూడా వేసి చెప్పొచ్చు కదా, లేకపోతే మంచి పలుకుతాడు పట్టుకొచ్చి 2 వేయచ్చు కదా, ఎందుకు 3 వేస్తారు? 3 వేయడంలో అర్థం ఏంటనంటే మనకుండేది పురుషార్థాలు 4: ధర్మ, అర్థ, కామ, మోక్షం. 4 పురుషార్థాలకి 3 ముడులు వేస్తారు. ఎలా తెలుసా? ధర్మేచ, అర్థేచ, కామేచ నాతిచరామి. ధర్మానికి ఒక ముడి, అర్థానికి ఒక ముడి, కామానికి ఒక ముడి. అంటే ధర్మ, అర్థ, కామము అనేటువంటిది ఈ క్షణం నుండి నేను నీతో, నువ్వు నాతో పంచుకుంటా, వాళ్ళు పంచుకోవాలి. ఇంక నాకు ఈ లోకంలో ధర్మార్థ కామాన్ని పంచుకునేందుకు ఎవరు లేరు, నువ్వే నాకు, నేనే నీకు. ఆ బంధం. మరి మోక్షానికి ముడి ఎందుకు వేయరండి? అన్ని ముడులు విప్పుకుని వెళ్ళడమే మోక్షం అంటే. మళ్ళీ మోక్షానికి ఓ ముడేస్తే అది బంధం అయిపోతుంది. కాబట్టి మోక్షానికి ముడి లేదు, అన్ని ముళ్ళు విప్పుకుని పోవడమే. కాబట్టి ముడులు 3: ధర్మేశ, అర్థేశ, కామేశ నాతిచరామి. నాతిచరామి అనంటే నా అతిచరామి, అతిగా చరించను అని అర్థం అని ఒక ఆయన అన్నాడు. మామూలుగా వీలైనంత వరకు చరిస్తానులే, అటు ఇటు చరిస్తాను, కానీ అతిగా చరించనని. అతిచరామి అంటే అలా కాదు. ధర్మ, అర్థ, కామం అనేటువంటి 3 పురుషార్థాలు నాకు నువ్వు, నీకు నేను, ఈ లోకంలో పాలు పంచుకునేదానికి. ఎప్పుడైతే ఒక భర్త పోయినా లేదు ఒక భార్య పోయినా ఇతని ఇంకా 4వ పురుషార్థమైన మోక్షానికి ప్రయత్నం చేయాలి. ఎందుకని? ధర్మార్థ కామాలు అయ్యాయి కనుక మోక్షానికి ప్రయత్నం చేయాలి. అందుకని ఇక్కడ శంకర్లు అంటారు, కస్యత్వం కః కుత ఆయాతః తత్వం చింతయ తదిహ భ్రాతః. ఓ అన్నయ్య, ఓ తమ్ముడు, ఆలోచించు. నువ్వు ఏదైతే బంధం అనుకుంటున్నావో బంధం కాదు. భర్త అనుకుంటాడు ఈ భార్య బంధం, పిల్లల బంధం, ఇల్లు బంధం అని. వాళ్ళందరూ వీడు బంధం అనుకుంటారు. పరస్పరం ఒకళ్ళనొకళ్ళు బంధం అనుకుంటున్నామే కానీ అసలు బంధం బయట కాదు, లోపల. బయట కాదు బంధం, లోపల. వీడు ఇంట్లో ఉన్నంత కాలం దాన్ని తిట్టిపోశాడు, నాతో వచ్చి గందరగోళం చేసి అదే కావాలంటాడు. అంటే అర్థం ఏంటంటే బంధం బయట లేదు, లోపలుంది. కాబట్టి ఈ బంధాన్ని తొలగించుకోవాలంటే ఏం చేయాలి? ఈ బంధం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఈ అవాస్తవం నుండి బయటపడాలంటే ఏం చేయాలి? ఇక్కడ శంకర్లు మంచి ఉపదేశం ఇస్తున్నారు 9వ శ్లోకంలో. నేను చెప్పాను కదండి, ప్రతి 9 శ్లోకాల దగ్గర
9వ శ్లోకం అంటే మళ్ళీ 18వ శ్లోకం వచ్చేటప్పుడు ఒక అద్భుతమైన ఉపదేశం ఉంటుంది. మళ్ళీ 27వ శ్లోకం వచ్చేటప్పటికి ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ ఆయన అంటారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖృంకరణే. ఇక్కడ చాలా క్లీన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఈ అవాస్తవం నుండి మనిషి మేలుకోవాలంటే ఏం చేయాలి? వాస్తవాన్ని దర్శించాలి, సత్యాన్ని దర్శించాలి, ఆ ప్రయత్నం చేయాలి. సత్యాన్ని దర్శించాలంటే ఏం చేయాలి? సత్సంగత్వే, సత్యంతో సాంగత్యం పెంచుకోవాలయ్యా సత్యాన్ని దర్శించాలంటే. నేను ఇక్కడ కూర్చుని ఊర్లో నేను విజయవాడ వెళ్ళాలి అనుకుని ఇక్కడే కూర్చుంటే అవుతుందా? విజయవాడ వైపు నా ప్రయాణాన్ని ప్రారంభం చేయాలి. అలాగనే నేను సత్యాన్ని పొందాలి, ఈ అవాస్తవం నుండి నేను ఎదగాలి. బాగా చూడండి, చాలా మంది అంటారు ఇవన్నీ వదిలే, ఈ సంసారం వదిలే, భార్యను వదిలే, భర్తను వదిలే, పిల్లలను వదిలే, డబ్బు వదిలే, ఇళ్ళు వదిలే, వాటిని వదిలే, వీటిని వదిలే, ఇవన్నీ రొచ్చు అంటారు. నేను ఎప్పుడూ ఆ మాట ఇష్టపడను. వదలడం అనేది అవివేకం, ఎదగడం అనేది వివేకం. వదిలామా అది మనల్ని తరుముతూనే ఉంటుంది, ఎదిగామా అక్కడే ఉంటాం, మనల్ని ఏది ముట్టుకోదు. మీకు మీ అనుభవం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు వాడికి గోళీలు అంటే విపరీతమైన ఆశ. ఇంకా రాత్రి పగలు దాన్ని ఎంచుకుని డబ్బాలో వేసి మూత పెట్టి పక్కన పట్టుకుంటాడు, ఇలా పట్టుకుని పడుకుంటాడు. ఉదయం లేవగానే ఎంచుకుంటూ కూర్చుంటాడు, మళ్ళీ ఆడుకుంటాడు, మళ్ళీ పోగు చేస్తాడు, అన్నీ పెడతాడు. ఇంకా వాడి గోళీలే జీవితం. వీడికి ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిందనుకోండి, ఇప్పుడు గోళీలు పట్టుకెళ్ళి చూపించామనుకోండి, ఏంటంటే ఇది నవ్వుతాడు. ఒరే నిన్ను చూసి ఇంచుమించు 25 ఏళ్ళు అయిందిరా, నిన్ను ఎప్పుడో 5 ఏళ్ళప్పుడు చూశానురా నాయన, నీ గోళీలంటే ఎంత ఇష్టం రా, అవన్నీ ఎక్కడెక్కడి నుంచో కొత్త గోళీ, జర్మనీ గోళీ, జపాన్ గోళీ, చైనా గోళీ, రకరకాల గోళీలన్నీ పోగు చేసి పట్టుకొచ్చాను రా అంటే, ఎందుకండి నాకెందుకండి ఇప్పుడు, తీసుకోరా నీకు చాలా ఇష్టం కదరా అని అంటే, ఇస్తున్నాడు కదా అని తీసుకుని పక్కన పెడతాడే కానీ దాని మీద ద్వేషము ఉండదు, దాని మీద అనురక్తి ఉండదు. ఎదిగాడు వీడు, దాంట్లో వాస్తవాన్ని గుర్తించాడు, దాని యొక్క పరిధిని గుర్తించాడు. ఇప్పుడు ఆ గోళీల్ని చిచిచి అని ద్వేషించుకోదు, అది లేకపోతే నా జీవితం లేదనే అనురక్తి లేదు. ఆ స్థాయి నుండి ఇప్పుడు ఎదిగాడు. ఎదిగిన తర్వాత ఇప్పుడు వాడి చేతులు ఈ గోళీలు ఇస్తే తీసి వద్దనకుండా పెద్ద ఆయన ఇస్తున్నాడని పక్కన పెట్టాడు. అంతే, దాన్ని ద్వేషించుకోలేదు, దాన్ని దూరం చేసుకోలేదు, దాన్ని వదిలేలేదు. అలాగని గుర్తుపెట్టుకొని మనం కూడా జీవితంలో భర్తను వదిలేయాలి, భార్యను వదిలేయాలి, పిల్లల్ని వదిలేయాలి, ఈ సంసారాన్ని వదిలేయాలి, ఇది రొంపు, ఇది కొంపు, అది ఇది అనుకుంటూ ఉన్నామా? మనం వదిలే ప్రయత్నం చేస్తే అంతకంత తగులుకుంటూ ఉంటుంది. మనం ఎదిగే ప్రయత్నం చేస్తే అవన్నీ మనకు సహకరిస్తాయి. ఎదగాలి. వదలడం అంటే అవివేకం, ఎదగడం అంటే వివేకం. మీరు వివేకవంతులు అవ్వాలా అవివేకవంతులు అవ్వాలో మీరు ఆలోచించుకోండి. వదలాలి అనే పదం నేను ఎప్పుడూ వాడను. ఎదగాలి మనిషి. వదలడంలో ఒక ప్రయత్నం ఉంటుంది, ఎదగడంలో ఒక ప్రశాంతత ఉంటుంది, ఒక నిర్లిప్తత ఉంటుంది, ఒక ఎఫర్ట్లెస్నెస్ ఉంటుంది. గుడ్డు ఉంటుంది కదా, గుడ్డు ఆ పిల్ల తయారైందనుకోండి, గుడ్డులో మనం పగలగొట్టక్కర్లేదు, అదే గుడ్డు పగులుతుంది, అది బయటకు వస్తుంది. మనం పగలగొట్టామంటే అక్కడ పిల్ల లేదని అర్థం. గుర్తుపెట్టుకోండి, మనం వదిలించుకోవాలి అని అంటే లోపల వివేకం లేదు, మనం ఎదగాలి అనుకుంటే లోపల సమృద్ధిగా వివేకం ఉంటుంది. ఆ ఎదిగే ప్రయత్నానికి ఇక్కడ శంకరులు అంటారు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే
నిర్మోహత్వం. నువ్వు ఏం చేయాలి ఎదగాలి అనంటే? ఎదగడానికి మార్గం ఏంటి? దేన్నైతే పొందాలనుకుంటున్నావో, దేన్నైతే అవాస్తవమని గుర్తించావో, ఏదైతే ఇది నా వెంట రాదు అని ఖచ్చితంగా ఖాయం చేసుకున్నావో, ఇప్పుడు నీవై ఉన్నది, నీ వెంట ఉండేది, తానై ప్రకాశించేది, నీ స్వరూపమై భాషించేటువంటి ఆ సత్యాన్ని పొందే ప్రయత్నం చేయడానికి దాంతో సాంగత్యం పెట్టుకో. కాబట్టి సతాం సంగ సత్సంగ. ఇక్కడ చూడండి, సత్సంగం చేయండి, సత్సంగం చేయండి అని ఏదో అంటుంటారు. సత్సంగం అంటే అర్థం ఏంటంటే 3 అర్థాలు ఉన్నాయి, ఒక అర్థం కాదు ఇక్కడ. సతాం సంగ సత్సంగ అంటే ఆ సత్యంతో సాంగత్యాన్ని పెంచుకోవడం, ఇది మొదటిది. సత్యమేంటో సాంగత్యం పెంచుకుని తెలిస్తేగా. ఇవి అవాస్తవాలు అని తెలుస్తున్నాయి. బాగా చూడండి, ఈ శరీరాన్ని గుర్తిస్తున్నాను, మనస్సుని గుర్తిస్తున్నాను, ఇంద్రియాలని, అవయవాలన్నింటినీ గుర్తిస్తున్నాను. నేను అని అంటున్నానే కానీ ఆ నేనుని నేను అనుభూతి పొందలేకపోతున్నాను. కారణం నాకు తెలియబడట్లేదు. దాంతో సాంగత్యం పెంచుకునేదానికి నాకు తెలిస్తేగా నేను సాంగత్యం పెంచుకుంటాను. కాబట్టి ఇప్పుడు నీకు తెలియాలా? దాన్ని తెలియచెప్పేది ఏంటి? బాగా ఆలోచించండి. నన్ను మీరు చూడాలి అనంటే, ఈ లోకాన్ని మనం చూడాలి అనంటే కళ్ళు మనకు ప్రమాణం. కళ్ళు ఉంటే ఈ లోకాన్ని చూడొచ్చు. అలాగనే పరమాత్ముని చూడాలి అనంటే శాస్త్రంతో పరమాత్ముని చూడొచ్చు. శాస్త్రం ప్రమాణం. లోకాన్ని చూడడానికి కళ్ళు ప్రమాణం, పరమాత్ముని చూడడానికి శాస్త్రం ప్రమాణం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యే వ్యవస్థితం. కాబట్టి ఆ శాస్త్రము మనకు ప్రమాణం కనుక సత్యంతో సాంగత్యం పెంచుకోవాలి అనంటే ఆ సత్యమేంటో మనకు తెలియచెప్పేది శాస్త్రం కనుక శాస్త్రేణ సంగ సత్సంగ. ఆ సత్యాన్ని తెలియచెప్పేది శాస్త్రం కనుక ఆ శాస్త్రంతో సాంగత్యం పెంచుకోవాలి. ఇప్పుడు మీ ముందు శాస్త్రం పెట్టారు, మీకు అర్థమైపోతుంది? అర్థం కాదు. శాస్త్రం మీ ముందు పెట్టాను, మీకు అర్థం కాదు. కాబట్టి శాస్త్రాన్ని నేను అర్థం చేసుకోవాలి అనంటే దాన్ని అర్థం చేయించేటువంటి ఒక కారణం కావాలి, ఒక మార్గం కావాలి. అదెవరు? గురువు, సత్పురుషుడు. కాబట్టి సత్పురుషేణ సంగ సత్సంగ. కాబట్టి 3టితో సాంగత్యం ఏర్పడాలి. సత్యంతో సాంగత్యం, ఆ సత్యాన్ని తెలియచెప్పేది శాస్త్రం కనుక ఆ శాస్త్రంతో సాంగత్యం. ఆ శాస్త్రం ఏంటో నాకు అర్థం కాదు కనుక ఆ శాస్త్రాన్ని విడమరిచి చెప్పగలిగేటువంటి సత్పురుషుడితో సాంగత్యం సత్సంగము. కాబట్టి సత్సంగము అని అంటే గుర్తుపెట్టుకోండి, గురువుతో, శాస్త్రంతో, ఆత్మతో, ఈ 3టితో పెట్టుకునే సంగమే సత్సంగము. సత్యంతో సాంగత్యం, ఆ సత్యాన్ని తెలియచెప్పేది శాస్త్రం కనుక ఆ శాస్త్రంతో సాంగత్యం. ఆ శాస్త్రం ఏంటో నాకు అర్థం కాదు కనుక ఆ శాస్త్రాన్ని విడమరిచి చెప్పగలిగేటువంటి సత్పురుషుడితో సాంగత్యం సత్సంగము. కాబట్టి సత్సంగము అని అంటే గుర్తుపెట్టుకోండి, గురువుతో, శాస్త్రంతో, ఆత్మతో, ఈ 3టితో పెట్టుకునే సంగమే సత్సంగము. ఈ సత్సంగాన్ని చాలా అద్భుతంగా సత్పురుషుల యొక్క సాంగత్యం గురించి చెప్తూ ఒక పురాణంలో ఒక కథ ఉంది. ఒకసారి నారద మహర్షి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఈ లోకంలో సత్పురుషుడంటే ఎవరయ్యా, మహాత్ముడంటే ఎవరయ్యా చెప్పవా అని అడిగాడు. అని తెలుసుకోవాలనిపించింది. మహావిష్ణువు అప్పుడే చూశాడు, నారద, ఒక్కసారి భూలోకంలోకి వెళ్ళవా, అక్కడ ఒక పక్షి గుడ్డు నుంచి బయటకు వస్తుంది, ఒక్కసారి దాన్ని చూసిరావా అంటాడు. ఈయన వెళతాడు. వెళితే ఆ గుడ్డుని చించుకుంటూ, గుడ్డుని పగలగొట్టుకుంటూ పక్షి పిల్ల బయటకు వస్తుంటుంది. ఈయన చూస్తాడు, అది ఎంత అర్థవంతంగా ఉంది ప్రకృతి, ఈ పిల్ల ఆ గుడ్డుని పగలగొట్టుకుంటూ వస్తుందే, ఏ ప్రకృతిది అని చూస్తూ ఉంటే ఆ గుడ్డు నుంచి పగలగొట్టుకుంటూ వస్తున్నటువంటి పక్షి ఈయన చూసి చచ్చిపోతుంది. మనస్సు కలుక్కుని ఉంటుంది, అయ్యయ్యో, పుట్టి పుట్టకుండా భూమి మీద పడకముందే చచ్చిపోయిందే, నిజంగా నేను ఎంత దురదృష్టవంతుణ్ణి, ఏమో నా దృష్టి పడేలా చచ్చిపోయిందేమో పాపం అనుకుని బెంగతోటి పైకి వస్తాడు. ఏమయ్యా, నేనేమో మహాత్ముడు ఎవరో చెప్పబోయా, సత్పురుషుడు ఎవరో చెప్పబోయా అంటే ఆ పక్షిని చూసిరా అన్నావు, అది కాస్త చచ్చిపోయింది, నాకు హత్యాపాతకం కాదా నాకు అది? మహాత్ముడు ఎవరో చెప్పబోయా అని అంటే
నారద ఇంకొక పని చేయవా, ఇంకొక పని చేయవా అన్నాడు. ఏమిటని అడిగాడు. అక్కడ ఆవు ఈనుతూ ఉంది, ఒక్కసారి చూసిరావా అన్నాడు. నేను అరణయ్యా అన్నాడు. నేను నిన్ను ప్రశ్న అడిగితే సమాధానం చెప్పకుండా నువ్వు అక్కడికి వెళ్ళి చూసిరా, అక్కడికి వెళ్ళి చేసిరా అంటున్నావు. నీకేమన్నా ఏంటి, నన్ను ఏమనుకుంటున్నావు? ఏమిటా నీకేమన్నా బుద్ధి ఉందా? మహాత్ముడు ఎవరు, సత్పురుషుడు ఎవడని అడిగితే అక్కడికి వెళ్ళు, ఆవు ఈనుతుంది, వెళ్ళి చూసిరా అంటున్నావు. నువ్వు వెళ్ళవయ్యా, నా మాట విను. సరే నువ్వు ఏది చెప్పావు, ఇంక వెళ్ళాలి. కిందకు వస్తాడు, భయపడుతూనే వస్తాడు. ఆవు ఈనుతుంది, మర్చిపోతాడు. అబ్బా, గోవు నంది అమ్మ అలా ఈనుతూ ఉంటే మనం ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణ ఫలితం కదా అని ప్రదక్షిణం చేసి వస్తుంటాడు. శీర్షోదయం అవుతుంది, అది బయటకు వచ్చి పడి అలా లేచి నిలబడే ప్రయత్నం చేసి 4 నుంచి చచ్చిపోతున్నాడు. గోహత్య. అదైతే పక్షి, ఇది గోహత్య. నెత్తిని చేపెట్టుకుని కొట్టుకుని లబోదిబోమని పరిగెడతాడు. ఏమిటయ్యా బాబు, నేను నిన్ను ఏం తప్పు చేశాను? నిన్ను అడగడం తప్ప, నిన్ను ప్రశ్నించడం తప్ప, ఒక సత్పురుషుడు, ఒక మహానుభావుడు ఎవరో చెప్పవయ్యా అనంటే నువ్వు పక్షి దగ్గరికి వెళ్ళమంటావా? అది చచ్చి ఊరుకుందా? మళ్ళీ అడిగితే గోవు దగ్గరికి వెళ్ళమంటావా? అది ఈనుతూ ముక్కు పచ్చిలాడింది ఆ దూడ. పాప తల్లి నుంచి ఆ దూడను వేరు చేసి గోహత్యకు నేను గురయ్యానా? ఏమిటయ్యా ఇదేనంటే, నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం కావాలంతే కదా అంటే, అవునయ్యా అదే అడుగుతున్నానని కిందకెళ్ళి ఒకసారి. మళ్ళీ ఎక్కడికి? అక్కడ ఒక రాజ్యంలో రాజుగారికి లేక 16 ఏళ్ల తర్వాత ఒక శిశువు కలిగింది. వెళ్ళి చూసిరా, ఇది వెళ్ళనన్నాడు. ఈ పక్షి నన్ను ఏం చేయదు, ఈ ఆవు ఏం చేయదు, వీడు అడ్డంగా వేసేస్తాడు. అందులో లేక 16 ఏళ్ళకి కూర్చున్నాడు. వాడి రాజ్యానికి యువరాజు వాడు. వాడికి తెలిస్తే ఇక వైకుంఠం కాదు, నారాయణ లేదు, ఏమీ లేదు, మొత్తం ఎత్తేస్తాడు. నువ్వు వెళతావా వెళ్ళవా? నువ్వు వెళ్ళకపోతే నా మీద ఒట్టంటాడు. ఇది ఎక్కడికి కూడా అండి పాపం. కిందకి ఓ ప్రశ్న అడిగిందని కిందకెళ్ళమంటాడు. ఇది సరే ధైర్యం చేసుకుని ఏదో రకంగా మహావిష్ణు ఇంకా ఆయనే ఉన్నాళ్లే కాపాడుకుంటానని దిగొచ్చాడు. దిగొస్తే ఆ రాజ్యంలోకి రాగానే ఆ రాజుగారు, అబ్బబ్బా మహర్షి, నారద మహర్షి అంతటి వారు, మీకు తెలుసుంటుంది దివ్య దృష్టి. ఉంది, నాకుంది, ముందుంది, మోసలు. ఇప్పుడు ఈ పొగడతలన్నీ ఉండవు. తర్వాత ఇప్పుడు జై జై అంటారు, అప్పుడు తొయ్యి అంటారు. అది లోపలికి వస్తున్నాడు. మహర్షి మీరు అడుగు పెట్టడం ఏంటి? అడుగు పెడుతున్నాను. 2 అయిపోయాయి. ఇది ఏమిటో దీని పరిస్థితి ఏమిటో నాకు అర్థం కావట్లేదు. వణికిపోతున్నాడు. నారదుడంతటి వాడు వణికిపోతున్నాడు. నారద పాలు తీసుకుంటారా అని అంటే, నాకు ఏం వద్దయ్యా, నీకు శిశువు పుట్టింది కదా, చూడడం కోసం వచ్చాను. 2 వెళతానంటే అప్పుడు అన్నాడు, అలా కాదు, నేను మహర్షిని, దాన్ని నేను ఒంటరిగా చూడాలి, ఎవరు ఉండకూడదు. వీడి ప్లాన్ వీడిది, ఇతని స్కెచ్ అంతా ఇతని. ఎందుకంటే చూసేటప్పుడు పోయిందనుకోండి, ఈ రాజుగారు అందరూ పక్కన ఉన్నప్పుడు వేసి వీడి పట్టుకెళ్ళి లోపలేసి తల తీసేయండి అంటాడు. ఎవరు ఉండకూడదు. అలాగేనండి, మీరు మంత్రోపదేశం చేస్తే మాకు అంతకంటే ఏం కావాలి? అప్పుడు ప్రహ్లాదుడికి చేశారు, వాడు కడుపులో నుంచే వాడు నారాయణ అంటూ వచ్చాడు. ఇప్పుడు మా శిశువు కూడా మీరు చేస్తారు. వీడికి వీడు కొట్టేసుకుంటుంది, ఎంత కొట్టుకుంటుంది అంత కొట్టుకుంటుంది. అందరూ వెళ్ళిపోతున్నారు. అప్పుడు అడిగారు, రాజా దీనికి బ్యాక్ డోర్ ఒకటి ఉందా, వెనక ఇంకో గుమ్మ ఉందా అని అడిగారు. అంటే అటు నుంచి వెళ్ళిపోవచ్చేసిన అయితే అండి, ఎందుకు ఈయన ఇలా అడుగుతున్నారని. సరే అందరూ వెళ్ళిపోయారు. తలుపులు వేశాడు. ఆ శిశువు దగ్గరికి వచ్చాడు. చిన్న శిశువు మాట్లాడుతుందట, నారదా భయపడకు, నేను చావనులే ఇప్పుడు అని. అయ్య బాబు ఇదేంటిది. ముందు గుండె కొద్దిగా ధైర్యం చేసుకున్నాడు. ముందు నిలబడ్డాడు, ముందు కుదేలు పడ్డాడు, ముందు మనిషి కొద్దిగా స్థిరపడ్డాడు. అసలు ఇదేంటమ్మా, ఇంత నువ్వు పుట్టక ముందే ఇలా మాట్లాడుతున్నావు అని అంటే, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, నీకేం తెలుసని. నువ్వు వెళ్ళావు, పక్షి పిల్ల చచ్చిపోయింది, అవునా? ఇదేంటిది ఇలా చెప్పేస్తుంది. తర్వాత మళ్ళీ వెళ్ళావు, గోవు దూడ చచ్చిపోయింది, అవునా? ఇప్పుడు మళ్ళీ నా దగ్గరికి వచ్చావు, అవునా? ఇదేంటమ్మా నీకులా తెలుస్తానంటే, నారదా నేనే ఆ పక్షి పిల్లని. నేను పక్షి పిల్లగా పుట్టినప్పుడు నువ్వు రాకపోయి ఉంటే, ఆ మహాత్ముడి దర్శనం కాకపోతే ఆ పక్షిగా సంవత్సరమో 2 ఏళ్ళో ఎగురుతూ పాకుతూ నడుస్తూ పొడుచుకుంటూ పురుగుల్ని తింటూ బతుకవలసిన జన్మ నాది. నువ్వు వచ్చావు సత్పురుషుడి దర్శనంతో, వెంటనే ఆ జన్మ నుంచి బయటకు వచ్చేసాను నేను. ఓ గోవు గర్భంలోకి వెళ్ళాను, పవిత్రమైన జన్మ. ఆ గోవు నుండి బయటకు వచ్చేటప్పుడు నువ్వు వచ్చావు, మళ్ళీ వెంటనే విముక్తి వచ్చింది. కారణం ఏం తెలుసా? లేకపోతే 9 ఏళ్ళో 10 ఏళ్ళో నాకు గడ్డి పెట్టి పాలు పితికి కొట్టి తన్ని కుడికి తాగి నానా చండాలంగా నేను బ్రతకవలసినటువంటి జన్మ అయింది. కానీ నీ దర్శనంతో
నేను మానవ జన్మకు వచ్చాను, ఇంకా నాకు మోక్షమే తప్ప రెండవది లేదు. నీ అంత గొప్ప సత్పురుషుడు ఎవడుంటాడయ్యా ఈ లోకంలో అంటే నారదుడు విల 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 విలా ఏడిచాడు. ఓహో నారాయణ, నీ మాయ వైష్ణవ మాయ అంటిదా? మహాత్ముడు ఎవడు అని అడిగితే, సత్పురుషుడు ఎవడు అని అడిగితే నువ్వేమి చెబితే నేను నమ్మనేమో అని నాతో ప్రాక్టికల్ గా వెళ్ళి పక్షికి ముక్తినిప్పించావా, గోవుకి ముక్తినిప్పించావా, ఇప్పుడు ఈ శిశువుతోటి చెప్పించి నన్ను ఇంత మహాత్ముని చేసావా? కేవలం నారాయణ నారాయణ అని స్మరణ చేసినందుకే నన్ను అంత గొప్ప స్థానంలో కూర్చోబెట్టావా అని ఏడ్చారట మహావిష్ణువు. సత్పురుషుల యొక్క సన్నిధి ఎలా ఉంది?